హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం డైరెక్ట్గా బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా అంబటి అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్ పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. ఈ వీడియో రీచ్ బాగా వస్తుంది. అలాగే మేము కనీసం 2500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అందరూ లైక్ చేసి వీడియోని చూడటం ప్రారంభించండి. ఇక బిగ్ బాస్ బజ్లోకి వెళ్తే ఆదిత్య ఓంకి ఘన స్వాగతం పలికాడు హోస్ట్ అంబటి అర్జున్. ఇన్ని సీజన్స్లో ఎవరు కూడా నీలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అదే క్వాలిటీతో బయటకు రాలేదు అంటూ అర్జున్ ఆదిత్య ఓంపై ప్రశంసలు అయితే కురిపించారు. ఆదిత్య ఓంలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏమిటి అంటే ఒకరి గురించి ఎక్కువగా నెగిటివ్ చెప్పకపోవడం. పెద్దగా నెగిటివిటీ లేకుండా 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండి పూర్తి పాజిటివ్గా బయటకు రావడం, ఇది ఒక రకంగా చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఆదిత్య ఓంకి. ఇక అసలైన ఇంటర్వ్యూ అర్జున్ మొదలు పెడుతూ, మీ ఎలిమినేషన్కి ఎవరు కారణం? మీ దృష్టిలో ఆడియన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అని అనుకుంటున్నారా, లేక హౌస్మేట్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశారనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే, నాకు బిగ్ బాస్పై పూర్తి విశ్వాసం ఉంది. నా ఎలిమినేషన్ టైంలో కేవలం హౌస్మేట్స్ అభిప్రాయం మాత్రమే చెప్పమన్నాడు బిగ్ బాస్. చివర్లో ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అవుతున్నట్టు కూడా బిగ్ బాస్ నాకు క్లారిటీ అయితే ఇచ్చాడు. కాబట్టి నేను ఏ ఒక్క హౌస్మేట్ని కూడా తప్పు పట్టలేను అంటూ చెప్పడం నిజంగా అభినందించాల్సిందే. ఇది ఆయన గొప్పతనం అని చెప్పవచ్చు. ఆదిత్య ప్లేస్లో మరెవరున్నా కూడా ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ అవుతారు అంటూ తనకి ఓటు వేసిన వారిపై రెచ్చిపోయేవారు. ఇక నిఖిల్ గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని ప్రశ్నిస్తే, నిఖిల్ ఒక మంచి గుడ్ లీడర్. ఎవరు ఏమీ చేయగలరు, ఎవరిలో ఎంత శక్తి ఉంది అన్నది నిఖిల్ బాగా గమనించాడు. నేను కూడా నిఖిల్ క్లాన్లో ఒక టాస్క్ గెలిచాను, నన్ను బాగా ప్రోత్సహించాడు నిఖిల్. నన్నే కాదు హౌస్లో అందరినీ మంచిగా ప్రోత్సహించి గేమ్ ఆడేలా చూస్తాడు నిఖిల్ అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే అర్జున్ మాట్లాడుతూ, సోనియాతో చేరి అర్జున్ కొంచెం గాడి తప్పినట్టు అనిపించలేదా అని అడిగితే, అనిపించింది. అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ పూర్తిగా మారిపోయాడు అని చెప్పడం అయితే జరిగింది. దీంతో అర్జున్ సోనియా గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తే, సోనియా పూర్తిగా నెగిటివ్ మైండ్ ఉన్న పర్సన్. తనకి మాత్రమే అన్నీ తెలుసు అన్న భ్రమలో ఉంటుంది. అందరిపై గట్టిగా అరుస్తూ పైచేయి సాధించాలని చూస్తుంది. నేను ఎవరితో ఆర్గ్యూ చేయాలని కూడా చూడను. అలాంటిది నన్నే చాలా మాటలు అంది సోనియా. నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ నన్ను అలా అనలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఆదిత్య. దీంతో అర్జున్, అందుకే కదా అన్న మీకంటే ముందే ఎలిమినేట్ అయ్యింది అని అనడంతో, ఆడియన్స్ అమాయకులేం కాదు కదా అంటూ ఆదిత్య మాట్లాడడం ఇక్కడ గమనించాల్సిన విషయం అని చెప్పవచ్చు. ఇక నబీల్ గురించి మాట్లాడుతూ, మెగా చీఫ్ నబీల్ మై టైగర్, గేమ్లో కింగ్, ఏ టాస్క్ అయినా చివరి వరకు ఉండి గెలవాలని కోరుకుంటాడు. సూపర్ హ్యూమన్ బీయింగ్, ఎవరితోనూ గొడవ పెట్టుకోడు, తనతో గొడవ పెట్టుకుంటే వారి దూల తీర్చేస్తాడు అంటూ చెప్పాడు. మణికంఠ గురించి ప్రశ్నిస్తే, మణికంఠ అంత డిఫరెంట్ పర్సన్ని నేను నా జీవితంలో చూడలేదు అంటూ నవ్వుతూ సడన్గా ఫ్లిప్ అవుతాడు. అప్పుడే ఒక మాట చెప్తాడు, ఆ వెంటనే ఎమోషనల్ అవుతాడు, మళ్ళీ నవ్వుతూ కనిపిస్తాడు. 5 వారాలు గమనించిన తర్వాత ఫస్ట్ టైం నీకే చెప్తున్నా అర్జున్, మణికంఠ గేమ్ ప్లాన్ ఇదే. నా అనుమానం కరెక్ట్ అయితే సింపతి యాంగిల్ కోసం మణికంఠ ఖచ్చితంగా ట్రై చేస్తున్నాడు అంటూ సంచలన విషయాలు అయితే బయటపెట్టాడు ఆదిత్య ఓం. యష్మి గురించి ప్రశ్నిస్తే, హౌస్లో అతిపెద్ద కన్నింగ్ పర్సన్, తాను మాత్రమే గెలవాలి అని కోరుకునే అమ్మాయి. ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతుంది. ఇంట్లో ఎవరిని నమ్మినా యష్మిని నమ్మకూడదు, నమ్మితే నట్టేట ముంచేస్తుంది అని చెప్పాడు యష్మి గురించి ఆదిత్య ఓం. ఇక ప్రేరణ గురించి ప్రశ్నిస్తే, ప్రేరణ మంచి హంబుల్ హార్ట్ కలిగిన పర్సన్. నిజం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటుంది. ఎక్కడ అవసరమైతే అక్కడ వాయిస్ రైజ్ చేస్తుంది. టాప్ 5లో ఖచ్చితంగా నిలుస్తుంది అంటూ ప్రేరణ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆదిత్య ఓం. ఇక విష్ణుప్రియ గురించి అడగ్గా, విష్ణుప్రియకి బిగ్ బాస్ అంటేనే ఇష్టం లేదు. ఆమెకి గెలవాలి అనే తపన, కోరిక అస్సలు లేనట్టు ఉంది. నాకు పరిచయం అయిన ఈ 5 వారాలను బట్టి చూస్తే విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్కి అన్ఫిట్ అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేశాడు. అయితే విష్ణుప్రియని బిగ్ బాస్ హౌస్లో చూసే ప్రతి ఆడియన్ మనసులో మాట కూడా ఇదే. అయితే విష్ణుప్రియపై మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్లో తెలపండి. ఇక సీత గురించి ప్రశ్నిస్తే, ఎమోషనల్ పర్సన్,
కానీ ఓవర్ స్మార్ట్, గేమ్ బాగా ఆడుతుంది అంటూ చెప్పాడు. ఇక నైనిక గురించి అడగ్గా, నైనిక అందరికంటే చిన్న అమ్మాయి కావడంతో కొన్ని విషయాలు అర్థం కావడం లేదు ఆమెకి, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తను మ్యాక్సిమం మరో 1-2 వారాల్లో బయటకు వచ్చేస్తుందేమో అంటూ ఆదిత్య ఓం నైనిక గురించి చెప్పడం అయితే జరిగింది. ఇక పృథ్వీ గురించి ప్రశ్నిస్తే, పృథ్వీ వచ్చిన రోజుకి ఈ రోజుకి చాలా మారిపోయాడు. తన అగ్రెషన్ పూర్తిగా తగ్గించుకున్నాడు. మంచిగా టాస్క్లో పోరాడుతున్నాడు. గుడ్ పర్సన్. నాకు గత వారం రోజులుగా బాగా క్లోజ్ అయ్యాడు. అప్పుడు పృథ్వీ గురించి తెలుసుకున్నాను. టాప్ 5 వరకు ఉండే కంటెస్టెంట్లలో పృథ్వీ కూడా ఒకడు అని పృథ్వీ గురించి ఆదిత్య ఓం చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది. ఇక అర్జున్ మాట్లాడుతూ, మీ తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించడంతో, బిగ్ బాస్ చెప్పాడు కదా లీస్ట్ ఓటింగ్లో నైనిక, విష్ణుప్రియ ఉంది అని, దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నైనిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో అర్జున్, ఈ క్వశ్చన్కైనా కరెక్ట్గా సమాధానం చెప్పు అన్నా అంటూ, ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు అని అనుకుంటున్నారు చెప్పమంటే, ఎవరయ్యేది ఖచ్చితంగా చెప్పలేను, కానీ మై టైగర్ నబీల్ను విన్నర్గా చూడాలని ఉంది. అలాగే నిఖిల్, పృథ్వీలలో ఎవరైనా విన్నర్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ చెప్పాడు. మొత్తం మీద ఆదిత్య ఓం హౌస్లో కామ్ అండ్ కూల్గా ఉన్నప్పటికీ బిగ్ బాస్ బజ్లో మాత్రం ఒక్కొక్కరి తాట తీసి వదిలేసి క్లియర్ కట్గా వివరించేశాడని చెప్పవచ్చు. ఆదిత్య ఓం బిగ్ బాస్ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.